కరప జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కోరిన వెంటనే టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందించిన తలాటం హరీష్ అభినందనీయులని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప జెడ్పీ హైస్కూల్ ప్లస్ లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ మార్ని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి నివాస్ విశిష్ట అతిథిగాను, మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతేలు, జనసేన నాయకులు బండారు మురళి, కొండబాబు, కూటమి నాయకులు దేవు వెంకన్న గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ పుస్తకాలు అందుకున్న విద్యార్థులు అంతా వారి చదువు అనంతరం పుస్తకాలను తర్వాత బ్యాచ్కు అందజేయాలని అన్నారు. కాలేజ్ విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం స్కూల్ పీఈటీ శ్రీనివాసరావు, జనసేన నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు తలాటం హరీష్ను సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు మూడి వెంకటేష్, వీరబాబు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూనపురెడ్డి వీర్రాజు, పేపకాయల తలుపులరావు, శాఖ శ్రీను, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎవరో దాతలో పూర్వకంగానే మాకు పిల్లలందరికీ 2 years అవుతుందండి కాలేజీ స్టార్ట్ అయ్యి. కానీ ఇంకా వారికి సరైన సదుపాయాలు ఏవి కుదరలేదని ఒక్కొక్కటి అందిస్తుంది ప్రభుత్వం. కానీ మరి ప్రభుత్వం కొంత మట్టుకు చేసినా కానీ కనవారి దాతల ద్వారానే జరుగుతుందని ప్రతి సంవత్సరం పిల్లలందరికీ. కాబట్టి ఈ సంవత్సరం ఈ ఫౌండేషన్ వారు అందిస్తున్నటువంటి మరి పిల్లలందరితో ఉంటే ఈ బుక్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్, అంత విలువైన బుక్స్ స్టడీ మెటీరియల్ మీకు అందిస్తున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఫౌండేషన్ చైర్మన్ గారికి, ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ముందుగా మీరు కూడా చక్కగా చదువుకుని బాగా చదువుకుని ఈ సంవత్సరం మరి కాలేజ్ పేరు నిలబెడతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే 100% మీరు పాస్ అయ్యి మన కాలేజ్ మన హై స్కూల్ పేరుని, అలాగే మీకు బోధన అందిస్తున్న విద్యార్థులు, గురువుల్ని కూడా మీరు గౌరవించాలి. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. మీరు అందరూ మీ తల్లిదండ్రుల ఆశను కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నారు. వెంటనే సతీష్ గారు వెంటనే స్పందించి వాళ్ళు వెంటనే చేయమన్నారు. మెటీరియల్ కొంచెం విజయవాడకి తెప్పించడం అయింది. మీరందరూ బాగా చదువుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా అవసరాలుగా మీ స్కూల్ టీచర్స్ నెక్స్ట్ గారు చెప్తే వెంటనే మన సామాజిక ఫౌండేషన్ ద్వారా మీ మంచి సైకిల్స్ అన్ని దగ్గరలో ఉన్న వాళ్ళకి కాకుండా దూరంలో వాళ్ళకి చేస్తాము. 100% మీరు చదువు పరంగా మీకు ఎక్కడంగా నీ చేస్తుంది కాలేజీలో బాగా చదివితే మీ తల్లిదండ్రులు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ మీ తరఫున మీ కాలేజీలో చదవడానికి మిగతా పిల్లలు ముందుకు వస్తారు. మెయిన్ అదే మీ చదవడం బట్టి మీ కాలేజీ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ 10th క్లాస్లో కూడా మీ కాలేజీలో జాయిన్ అవ్వబట్టి మీరు ఉత్తమంగా చదివి వస్తాయంటే వస్తే మీకు కాలేజీకి మంచి పేరు వస్తుంది, కారణం మంచి పేరు వస్తుంది. మీకు ఎప్పుడు ఏ విధంగా చెప్పి మీ ముందు ఎప్పుడు ఉంటాం. సామాజిక కోణం ద్వారా మీ కాలేజీకి మా మహిళా టూరిస్ట్ సెంటర్ని పెట్టి దీనికి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామంటాం. మన హెడ్ మాస్టర్ గారు అడిగినా మన తాతయ్య గారు ఈ విషయాన్ని నాకు 2-3 సార్లు ఎప్పుడు ఫాలో అవుతూ చేస్తానే ఉన్నారు. ముందు తాతయ్య గారు కూడా ఈ విషయంలో చాలా అభినందన. ఇక్కడ వచ్చినందుకు నమస్కారం.